ఛానల్ చూస్తారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశు అఫీషియల్ వ్లాగ్స్. ఇప్పుడు ఏంటంటే మనం అనేది మన గేమింగ్ సెటప్ టూర్, లైక్ మన ఎడిటింగ్ సెటప్ టూర్ అయితే చేస్తున్నాము. నాకు ప్రతిదీ చూపిస్తాను అనమాట. నేను దాచిన ప్రతి అసెట్ అయితే మీకు చూపిస్తాను. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే ప్రెస్ చేయండి అండ్ ఆల్ పెట్టుకోండి. అండ్ మనం 20K కూడా రీచ్ అవుతాం, చాలా దగ్గరలో ఉన్నాము. అండ్ 15K సబ్స్క్రైబర్స్ అయితే మనం అచీవ్ అయ్యాం అనమాట. అండ్ ఎప్పుడైతే మనం 20K టార్గెట్ ఫాస్ట్ కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నాను. ఇప్పుడు జల్దీ నా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఓకేనా, స్ట్రైట్ గాయ్స్, ఇది అనమాట నా సెటప్. మీకు చూపిస్తా చూడండి. లైట్స్ ఆపేసి అండ్ ఇలా ఉంటుంది అనమాట. లైట్స్ ఆపేస్తే ఇదైతే నా మైక్ అండ్ ప్రతిదీ మాకు డీటెయిల్ గా చూపిస్తాను. ఓకేనా, ప్రతి ఒక్కటి నాకు ఎంత పడింది అండ్ నా డెస్క్టాప్ లో ఏమేమి ఉన్నాయి కూడా నేను చూపిస్తాను. అండ్ ఇట్స్ నా ట్రైపాడ్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి నా జియోనిక్స్ మానిటర్ అనమాట. ఆ మానిటర్ అయితే మీకు ఫుల్ గా డీటెయిల్ గా అయితే మీకు చెప్తాను చూడండి. ఓకేనా, అండ్ ఇది వచ్చేసి నా జియోనిక్స్ మానిటర్ అనమాట. అండ్ ఈజీగా సారీ ఇది వచ్చేసి నా జియోనిక్స్ మానిటర్ అనమాట. ఇది ఏంటంటే నాకు అరౌండ్ 6,000 పడింది. ఇది ఎలా ఉంటుందో మొత్తం తీసి చూపిస్తా చూడండి. మీరు చూసుకున్నట్టయితే ఇదైతే నా జియోనిక్స్ మానిటర్. అండ్ దీనికైతే మనకి 2 పోర్ట్స్ వచ్చినాయి అనమాట. ఇది VGA పోర్ట్ అయితే మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అయితే HDMI. అండ్ ఇది వచ్చి నాకు 6,000 పడింది అరౌండ్. అండ్ నాకైతే బాగా డిస్కౌంట్ రావడం వల్ల అండ్ అరౌండ్ 4,000 ఎంతగా వచ్చింది, నాకు గుర్తులేదు. ఎందుకంటే నేను ఆర్డర్ పెట్టి చాలా రోజులు అవుతుంది కాబట్టి. సారీ, ఓకే, ఇది పెట్టేద్దాము ఫస్ట్. పెట్టేసాను. ఇది నా జియోనిక్స్ మానిటర్. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక మైక్, నా డ్రీమ్ మైక్ అనమాట. ఫస్ట్ కొన్న మైక్ అయితే ఇది కాదు, లైక్ ఇంకో మైక్ ఉంటుంది, అది కొన్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఇది కొన్నాను నా డబ్బింగ్ కోసం అండ్ వీడియో అయితే బాగా రావడానికి కొన్నాను అనమాట. సారీ ఫర్ దట్, నా హైట్ అయితే సరిపోవట్లేదు, అందువల్ల మీకు ఎలా చూపించాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నా జీబోన్ కీబోర్డ్. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 1,000 రూపీస్ పడుతుంది అనమాట. అరౌండ్ 1,000 రూపీస్ పడుతుంది. ఇదైతే నేను సిటీ కంప్యూటర్స్ అయితే కొన్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి అందరూ అడిగేది ఏంటంటే ఆ మ్యాట్ ఎక్కడ కొన్నామని ఒకటి చూపిస్తా. ఈ మ్యాట్ వచ్చేసి నేను బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టా. బ్లింకిట్ కాదు, ఇన్స్టామార్ట్ లో అయితే ఆర్డర్ పెట్టా. బ్లింకిట్ లో అయితే మనకి చాలా ఎక్కువ రేట్ ఉంది. అదే ఇన్స్టామార్ట్ లో అయితే ఇది నాకు 400, అరౌండ్ 450 or 500 వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే దీంతో పాటు ఈ మౌస్ దీనికి ఇచ్చాడు, కంబైన్డ్ మౌస్ అయితే ఇచ్చాడు అనమాట. నేను ఏం చేశానంటే వైర్స్ ఏం కనబడకుండా నా మ్యాట్ కింద నుంచే ఈ వైర్స్ కనెక్ట్ చేశాను. నెక్స్ట్ అంటే ఇంకో మ్యాట్, ఇది ఒకటి వినమ్ మ్యాట్ అనమాట. ఇప్పుడు నేను తెలియదు ఎందుకంటే మొత్తం వైర్స్ అన్ని వచ్చేస్తాయి. సారీ, నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఉంది కదా. నెక్స్ట్ ఇది ఏంటంటే మాకు ఫేర్వెల్ టైంలో మా జూనియర్స్ ఇది ఇచ్చారు. లవ్ జూనియర్స్. ఓకే, ఇది వచ్చి మనకి అందరికి తెలిసిందే USB హబ్. ఇది మొత్తం ఈ సిస్టమ్ మొత్తం నడుస్తుంది అంటే USB హబ్ వల్లే. ఇవన్నీ జాయిన్ చేసి అక్కడే పెడతాం అనమాట. అందుకే వైర్లు గజిబిజిగా ఉన్నాయి. మనకి మెయిన్ వచ్చేసి ఇది విక్టర్స్ ల్యాప్టాప్. దీంట్లో ఏంటంటే విక్టర్స్ సంబంధించింది మనం ఏం చెప్తాము, రైజన్ 7 అనమాట. ఇది రైజన్ 7 స్పెసిఫికేషన్. ఆ రైజన్ 7 స్పెసిఫికేషన్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి జీప్రోకి సంబంధించిన మైక్స్ అయితే ఇక్కడ కనెక్ట్ చేయడం ఇది జరిగింది అనమాట. నేను మీకు చూపిస్తాను, ఆగండి, దగ్గరగా చూపిస్తాను. ఇప్పుడైతే దగ్గర తెచ్చేసాను. ఇది వచ్చి నా ల్యాప్టాప్, విక్టర్స్ ల్యాప్టాప్ అనమాట. దీనికి ఏంటంటే పవర్ లేకపోతే కానీ పనిచేయదు. ఇది మీకు అదవుతున్న బ్యాటరీ ఫుల్గా డెడ్ అయిపోయింది అండ్ పవర్ లేకపోతే మాత్రం పనిచేయదు. నెక్స్ట్ ఏంటంటే ఎడిటింగ్ సంబంధించిన ల్యాప్టాప్ కాబట్టి నేను HDMIతో ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ చేశాను అనమాట. దీన్ని కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే మనం సౌండ్ రావడానికి ఇవి ఉన్నాయి కదా, ఈ 2 వచ్చి జీబ్రానిక్స్. ఇది వచ్చి అరౌండ్ 400 పడుతుంది. బట్ ఇప్పుడు అయితే సరిగ్గా సౌండ్ రావట్లే, మార్చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ల్యాన్ కేబుల్. ఇదైతే నేను చాలా కష్టపడి లాగాను అనమాట. 10 meters ల్యాన్ కేబుల్. ఇది మా హాల్ నుంచి లైక్ ఇటు అక్కడి నుంచి లాగాను.
మనకి తెలుసుగా ప్లగ్ బోర్డ్ ఇది మెయిన్ ఇది అనమాట. నాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఒక సాకెట్ ఉండడం వల్ల ఇబ్బంది అయిపోయింది. ఆ సాకెట్ ఇప్పుడు మార్చేస్తున్నా, మార్చేసాను కాబట్టి ఇక్కడ నుంచి ఒక సాకెట్ నుంచి ఒక 4 సాకెట్స్ అయితే ప్రజెంట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. అండ్ ఇదైతే మనకి అరౌండ్ 3000 పడింది. ఇది దాచుకుని కొనుక్కున్నాను ఇష్టపడి. ఇదేంటంటే ఒక ప్లాన్ చేశాను, శాండిల్స్కి అయితే మంద కాదు, అన్నీ అవ్వాలి, అన్నికి వీడియో అయితే చేయాలి దాన్ని. అండ్ నెక్స్ట్ దీంట్లో ఏముండవు, దీంట్లో ఏమో ఆశించకండి. మనకి స్పేర్ మౌసెస్ ఉన్నాయంటే ఇది ఏంటంటే బ్లూటూత్ మౌస్. స్టార్టింగ్ ఈ ల్యాప్టాప్కి ఇచ్చినప్పుడు ఇది కొన్నా, ఈ మౌస్ అయితే కొన్నా. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు నేనైతే వీడియోస్ చేస్తుంది ఈ మైక్లోనే, డిజిటెక్ మైక్లోనే. ఇది కూడా ఫుల్ రివ్యూ కావాలంటే రివ్యూ అని చెప్పేసి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి మైక్ అయితే బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది గేమ్ చేంజర్ అని అడిగితే ఈ మౌస్ అని చూపిస్తా. ఈ మౌస్ ఎందుకంటే ఈ మౌస్ వచ్చేసి నాకు అరౌండ్ 1200 నుంచి ఎప్పుడో పడింది. అండ్ ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది అనమాట, 600 వచ్చేసింది ఆఫర్లో. తర్వాత ఈ వైర్లు తెలుసు, సి వైర్లు అనమాట, సి టైప్ వైర్లు ప్రతి దానికి ఇస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి గేమింగ్ సంబంధించింది. లైక్ మన మ్యాక్బుక్ లో మనకి పోర్ట్ అయితే ఇవ్వడు, తెలుసు మీకు, HDMI పోర్ట్ అయితే ఇవ్వడు. అందుకని చెప్పేసి ఇక్కడ నుంచే దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఇక్కడ పోర్ట్ ఉందో ఆ పోర్ట్ కనెక్ట్ చేసుకుని HDMI కనెక్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇదైతే క్యాలిక్యులేటర్. అండ్ మనకి ఇది గేమింగ్ సంబంధించింది HDMI క్యాప్చర్ కార్డ్ అనమాట. అండ్ ఇదైతే మనకి 4K రెజల్యూషన్ దాకా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ మ్యాక్స్ అప్ టు 1080p అండ్ మినిమం 4K దాకా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. అండ్ ఇది వచ్చేసి 2TB సంబంధించి, ఇది కూడా నాది కాదు, ఇదైతే మనం ఇచ్చేద్దాము. నెక్స్ట్ ఏంటంటే ఇది వచ్చి నాకు హ్యాకింగ్ సంబంధించింది అనమాట. హ్యాకింగ్ సంబంధించింది ఇచ్చారు అప్పట్లో అప్డేట్ చేసినందుకు, బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్. నెక్స్ట్ మన దగ్గర మెయిన్గా ఉండే ఏంటంటే పెన్ డ్రైవ్స్. ఇదిగోండి 1 2 3 4 5 పెన్ డ్రైవ్లు ఉన్నాయి. బట్ బయట కూడా ఇంకా పెన్ డ్రైవ్స్ ఉన్నాయి, బయట ఇచ్చాను. లైట్స్ కూడా ఉండాలి, ఆ లైట్స్ లేవు. చూస్తున్నారు కదా, ఇదంతా లైక్ సెటప్ చేసుకున్నాను. చూసారు కదా, ఇదంతా నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. మీకు ఎవరికైనా ఎడిటింగ్ చేయాలి అనుకున్నా, లేకపోతే ఫొటోస్ ఎడిటింగ్ చేయాలనుకున్నా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి, నేను అతి తక్కువ రేట్కి అయితే చేస్తాను. అండ్ ఇంకా ఎవరైతే నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ ఆల్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మర్చిపోయా చూపించడం, జస్ట్ లైక్ ఇది ట్రైపాడ్. ఇది ఎంత ఉంటుందంటే 6 feet ట్రైపాడ్ అనమాట. ఇది 6.4 6.5 ట్రైపాడ్. నాకన్నా హైట్, నేనే 6 చెప్పకూడదు, చెప్పను. ఓకేనా. అండ్ మనం అయితే ఒక గివ్ అవే పెడుతున్నాము. దీనిలో చూపించిన ఒక వస్తువు అయితే మనం గివ్ అవే ఇవ్వబోతున్నాము 20K అయిన తర్వాత. ఓకేనా, ఇప్పుడు కాదు 20K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేనైతే గివ్ అవే ఇవ్వబోతున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఫుల్ గా చూడండి. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాము, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటుంది, ఎక్కడ ఆగను కూడా.